హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు నిరుద్యోగులకు శుభవార్త. ఎస్సీ వర్గీకరణ నిన్న కంప్లీట్ అయిపోయింది కనుక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్య నియామకాల సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20,000 పోస్టులకు మనకు నోటిఫికేషన్లు ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఈ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నెలలో 2 నోటిఫికేషన్లు. ఒకటి వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000 పైగా పోస్టులకు నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఏప్రిల్ మంత్ ఎండింగ్లో వచ్చేసి అంగన్వాడీ పోస్టులు, హెల్త్ డిపార్ట్మెంట్ పోస్టులు అయితే రిలీజ్ చేస్తామని చెప్తుంది. ఆర్టీసీలో 3,000 పోస్టులకు పైగా భర్తీకి ప్రభుత్వ అనుమతి వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కాగా మిగిలిన శాఖల నుంచి ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏడాది ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్, మేలో గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. గ్రూప్ 3 నోటిఫికేషన్ జూలైలో రావాల్సి ఉన్నది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలేజ్, ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి. వీటన్నిటిపై ప్రభుత్వం మరొకసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయనున్నది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ ఫిక్స్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఇది అప్డేట్. సో ఈ మంత్ ఎండింగ్లో అయితే మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236, హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 4,000 పోస్టులు అండ్ ఆర్టీసీలో వచ్చేసి 3,000 పోస్టులు. ఇవి అయితే ప్రజెంట్ రెడీ ఉన్న పోస్టులు. ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.